దేశాల్లో అరాచకాలు చేస్తుంటారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాదు, ఎవరితో ప్రజలతో తగవులు పడి గొడవలు పడి ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి సందర్భంలో వాళ్ళు మేధావిత్వంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా తొక్కడే గ్యాంగులు ఎట్లయితే దేశాన్ని ముక్కలు చేస్తామంటే వాళ్ళని కనుక మనం ప్రశ్నిస్తే వెంటనే అమెరికా నుంచి యూరప్ దేశాల నుండి అయ్యయ్యో అని చెప్పి వాళ్ళకి శరణార్థులుగా కూడా అవకాశం ఇచ్చేస్తారు అట్లాంటి వాళ్ళకి. అట్లాగా బ్రిటన్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్ద సమస్య అయ్యారు. వాళ్ళల్లో పరిపక్వత లేదు, వాళ్ళల్లో సైకోలు వాళ్ళు అన్నటువంటి విషయం వీళ్ళకి అర్థం కాక అనేక మందికి ఆశ్రయం ఇస్తే ఇప్పుడు వాళ్ళకి ఆ శరణార్థుల యొక్క కాలం పూర్తయిపోయిన తర్వాత వెనక్కి పంపిస్తాంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉద్యమిస్తున్నారు, బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. శరణార్థులుగా వాళ్ళకి ఇచ్చినటువంటి వసతి, ఇల్లు, తినటానికి తిండి, ఉండటానికి కావాల్సినటువంటి వసతి ఏదైతే ఇచ్చారో అవన్నీ కోల్పోయి మళ్ళీ స్వదేశానికి వెళ్ళి కష్టపడాల్సి వస్తుందని ఇప్పుడు అక్కడ తిరుగుబాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిపి ఉద్యమాలు ప్రారంభించారు. అక్కడ ఉన్న పౌర మానవ హక్కుల సంఘాలతో కలిసి చేస్తున్న ఉద్యమాలు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోరిస్ జాన్సన్ని తీసుకొద్దాం అనుకుంటున్నటువంటి రిషి సౌనక్కి కూడా తలనొప్పి అయినాయి.